శుభోదయం. 10వ తరగతి 5వ పాఠమైనటువంటి నగర గీతం పాఠాన్ని నేర్చుకున్నాం కదమ్మా. ఒకసారి దాంట్లో సారాంశం చదువుదాం. చూడండి, సారాంశం చూడండి. అందరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూడండి అమ్మా. అనేక వాహనాల శబ్దాలు, మనుషుల మాటలు, చిరు వ్యాపారుల అరుపులతో నగరంలోని 4 రోడ్ల కూడలిలో వినిపించే రణగొణ ధ్వనులు గుండెలు అదిరిపోయేలా మోగిస్తున్న ఢంకానాదంలా ఉధృతమైన వేగంతో దూకే నయాగరా జలపాతం హోరులా అనిపిస్తాయి. నిజానికవి అరణ్యం లాంటి నగరం చేస్తున్న ధ్వనిలా, నగరజీవి బతుకు పోరాటంలో నుంచి వచ్చిన ఉరుము లాంటి శబ్దంలా ఉన్నాయని కవి వర్ణిస్తున్నాడు. అనేక వాహన చౌరాస్తా అంటేనే మీకు తెలుసు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నప్పుడు అన్ని పక్కన ఏదో ఒక పక్కన ఆగుతూ ఉంటే సౌండ్స్ చేస్తూ ఉంటారు కదా. అలాగే మనుషుల మాటలు ఉంటే చిన్ని చిన్ని బిజినెస్ చేసుకున్న ఈ అమ్మేవాళ్ళు ఈ అమ్మేవాళ్ళ అరుపులతో 4 చౌరాస్తాలో వినిపించేటటువంటి ఆ సౌండ్స్ గుండెలు అదిరిపోయేలా భయపడేటట్లుగా పెద్ద ఢంకానాదంలా, అలాగే ఒకేసారి దూకుతున్నటువంటి నయాగరా జలపాతం హోరుల అని చెప్పుకుంటూ ఆ సౌండ్. కానీ నిజానికి అవి ఏంటంట, అరణ్యం లాంటి నగరంలో చేసినటువంటి ధ్వని. అలాగే నగర జీవి తన లైఫ్ కోసం పోరాడుతున్నటువంటి దాంట్లో నుంచి వచ్చినటువంటి ఉరుము లాంటి శబ్దం అని చెప్పేసి కవి చెప్పాడట. అమ్మ ఒడిలాంటి పుట్టిన ఊరిని వదిలి ఉపాధి కోసం నగరం తరలి వచ్చిన వారికి ఇంత పెద్ద పట్టణంలో తలదాచుకోవడానికి కాసింత స్థలం కూడా దొరకదు. పేద రైతులు ఇనపెట్టె లాంటి ఇరికిరుకు మురికి ప్రదేశంలో ఊపిరాడని స్థితిని అనుభవిస్తూ బతుకుతుంటారు. చెప్పాం కదా, అదే మన ఊర్లో ఉన్నాం అనుకోండి, మనకి ఏదైనా కష్టం వస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి మన కష్టాన్ని పాలు పంచుకుంటూ ఉంటారు. తల్లి కనుక తన బిడ్డకి ఎలాంటి కష్టము రాకుండా ఎలా చూసుకుంటుందో పల్లె కూడా అలాగే చూసుకుంటూ ఉంటుంది. అలాంటిది ఈ సిటీకి వచ్చేటప్పటికి వాళ్ళు పైగా ప్లేసెస్ ఎలా ఉంటాయి, ఇంటికి డిస్టెన్స్ ఉంటాయి, చుట్టూ కూడా ప్లేసెస్ ఉంటాయి, మొక్కలే పెట్టుకోవడానికి వాటికి అంత విశాలంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి పెట్టెల్లాంటి చిన్న రూమ్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ అంత విశాలంగా చెట్లు మొక్కలు గాలి పీల్చుకుంటూ ప్రశాంతంగా ఉండేటటువంటి ఇక్కడికి వచ్చేటప్పటికి చెట్లు చేమలు లేకపోగా మురికి మొత్తం కూడా డ్రైనేజ్ వాటర్ పొంగుతూ సరైనటువంటి గాలి కూడా పీల్చుకోవడానికి లేనటువంటి స్థితిలో వీళ్ళు ఉన్నారు అని చెప్పి నగరం ప్రతి మనిషి చదవవలసిన ఒక పుస్తకం లాంటివాడు. నగరంలో ప్రతి మనిషి చదవవలసిన పుస్తకం వంటివాడు. అయితే ఎవరు అతను బతుకు పుస్తకంలోని పేజీలను చదివేవారే ఉండరు. నగరంలోని మనిషి వెనక అనేక ఆసక్తికరమైన ఆనంద విషాద గాథలుంటాయి. ఒక్కరైనా అతని బాగోగులు పట్టించుకునేవారు వారే ఉండరనే చేదు నిజాన్ని చెబుతున్నాడు కవి. ప్రతి మనిషి ఇంటింటి రామాయణం మనం మీరు వినే వింటారు. అంటే ప్రతి ఇంటికి కూడా ఒక స్టోరీ ఉంటుంది అని చెప్పేసాను. వాళ్ళ లైఫ్ వాళ్ళది డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసాను. అలాంటిది నగరంలో ప్రతి మనిషి కూడా ఒక చదవవలసిన, అంటే అతని లైఫ్ ఎక్స్పీరియన్స్ ఒక బుక్ లాంటిది అనమాట. అతను కంపల్సరీ అందరూ అతని ఎక్స్పీరియన్స్ అతని లైఫ్లో పడుతున్నటువంటి వాటిని గురించి మనం కూడా తెలుసుకోవాలనేటువంటి టైప్లోనే, అంటే డెఫినెట్గా మనం చదవాల్సినటువంటి ఒక పుస్తకము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ఎవరు కూడా అతని బతుకు పుస్తకంలోని అంత ఇదిగా సర్లేపోని, అంటే ఏంటి, అతని చాలా కష్టాలు ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు, కానీ ఎవరు వచ్చి అతన్ని పట్టించుకునేటటువంటి వాళ్ళు ఉండరు అనేటటువంటి చెప్పడం అనమాట. మనిషి వెనక నగరంలో ఉండేటటువంటి మనిషి వెనక ఆనందమైనటువంటి విషాద కథలు, ఆనందమైనటువంటి విషయాలు ఉంటాయి, బాధ పెట్టేటటువంటి కథలు కూడా ఉంటాయి. ఒక్కరైనా నవ్వుతున్నప్పుడు వచ్చి ఎందుకు నవ్వుతున్నావు, హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటి అడగరు. బాధలో ఉన్నప్పుడు ఏడుస్తున్నప్పుడు కూడా ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని కూడా పట్టించుకోరు అనేటటువంటి విషయాన్ని కవి చెప్పారనమాట. నగరంలో ఉదయాన్నే విరబూసిన పువ్వుల్లాంటి స్కూల్ పిల్లలు సిటీ బస్సుల్లో ఆటోల్లో పేవ్మెంట్లపై సందడి చేస్తూ ఉంటారు. వారి మాటల్లో నుంచి చదువుల సారం పుప్పొడిలో రాలుతూ ఉంటుంది. అంటే వాళ్ళు చిన్న పిల్లలు చూడండి, వాళ్ళ పేరెంట్స్తో వచ్చేటప్పుడు రేమ్స్ అవి ఇవి చెప్పుకుంటూ వెళ్తారు. కొంచెం పెరిగినా కూడా మినిమం 1, 2, 3 క్లాసెస్కి వచ్చినాక కూడా పిల్లలు దారి పడుకుతూ ఊరికి సైలెంట్గా రారు, కామ్గా నడుచుకుంటూ రారు. వాళ్ళు క్లాసులో జరిగినటువంటి విషయాలు, అలాగే అక్కడ పాఠాలు ఇవన్నీ కూడా జస్ట్ ఒకసారి రిమైండ్ చేసుకుంటూ వస్తూ ఉంటారనమాట. అదే ఇక్కడ కవి గారు చెప్తున్నటువంటిది. నగరం నిండా అన్ని వైపులా అందమైన ఎత్తైన భవనాలు ఉంటాయనుకోవద్దు. ఒకవైపు ఖరీదైన భవంతుల పక్కనే చిన్న చిన్న పూరిపాకలు ఉంటాయి.
ఇక్కడ ఐశ్వర్యం దారిద్ర్యం పక్కపక్కనే సమాంతర రేఖలుగా కనిపిస్తాయి. నగరం వైవిధ్యమైన సమస్యలతో విభిన్న మనస్తత్వాలతో కలిసిపోయి కలకలంతో నిండి ఉంటుంది. ఎంత నిరంతరాయంగా పనిచేసినా నగరంలోని మనిషికి విశ్రాంతి తీసుకోవడానికి అనువైన సమయం దొరకదు. సంపాదించిన ధనంతో కోరికను తీర్చుకునే తీరిక దొరకదు. కృత్రిమమైన వెలుగుల్లాంటి అసహజపు నవ్వులతో, స్థిరత్వం లేని హడావిడి నడకలతో వెళ్ళేవాళ్ళు, ఆటో రిక్షాల్లో తిరిగేవాళ్ళు, కార్లలో ప్రయాణించే ధనవంతులు ఉంటారు. నగరం నిండా అన్ని వైపులా ఎత్తైన భవనాలు, చుట్టూ బ్యూటీ బిల్డింగ్సే ఉంటాయని అనుకోవద్దట. ఒకవైపు భవంతుల పక్కన ఏముంటాయట? పూరి గుడిసెలు. పూరి గుడిసెలు అంటే ఇక్కడ మనకి చిన్న చిన్న కవర్స్తో చేసినటువంటి ఇల్లుతో ఉంటాయి చూసారా, మొత్తం ఒక కర్రలు నిలబెట్టేస్తారు. కర్రలు నిలబెట్టేస్తే చుట్టూ కూడా కవర్స్ కలిపేస్తారు. కవర్స్తో సూపర్ కవర్లు ఉంటాయి కదా, వాటితో చుట్టేస్తూ ఉంటారనమాట. అట్లా పూరిపాకలు అంటే యాక్చువల్గా తాటాకులతోనూ గడ్డితోనూ జొన్న చొప్పతోనూ వేసేటటువంటివి అనమాట పూరిపాకు. ఇప్పుడు అవి లేవనుకోండి. ఇక్కడ ఐశ్వర్యము దారిద్ర్యము నిన్నే చెప్పాను. ఆ ప్యారలల్ లైన్స్ కింద ఐశ్వర్యము దారిద్ర్యము ప్యారలల్ లైన్స్ కింద కనిపిస్తూ ఉంటుంది అని చెప్పేశాము. అంటే ధనవంతుడు ఎప్పుడూ పేదవాడిగా మారడు, పేదవాడు ఇప్పుడు ఆ రెండు కలవడం అంటే ఏంటి? ప్యారలల్ లైన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఎప్పటికీ కూడా కలవవు అని చెప్పేసి అని రైల్వే పట్టాల ఎగ్జాంపుల్ చెప్తారు. ఎక్కడ కూడా కలవు. కానీ కలవడం అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ధనవంతుడు కొంచెం తన సొమ్మును తగ్గించుకోవడం, పేదవాడు కొంచెం ఉన్నతంగా మారితే ఈ రెండు టచ్ అవ్వడానికి ఛాన్స్ అవుతుంది కదా, అది ఇంపాసిబుల్ అవుతుందా? అవదు కదా. అలాగే నగర వైవిధ్యమైనటువంటి సమస్యలు అంటే డిఫరెంట్ ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, మెంటాలిటీ మనుషులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ కలిసి కలగలంతో నిండి ఉంటుంది అని చెప్పేసాను. ఎంత నిరంతరాయంగా కంటిన్యూగా ఎంత టైం పనిచేసినప్పటికీ కూడా నగరంలో మనిషికి రెస్ట్ తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడానికి అనువైన సమయం దొరకదు. ఒక రకంగా కరోనా ఎఫెక్ట్తో కొంత రిలాక్సేషన్ అనేది అందరికీ వచ్చింది, కానీ లేదంటే మాత్రం చెప్పాను కదా, నిన్నే చెప్పాను, గడియారంతో పాటు పరిగెట్టడమే లైఫ్ అనేది. సంపాదించిన ధనంతో కోరికలు తీర్చుకునే తీరికదు. సరే పగలు రాత్రి ఎంత కష్టపడతాం కదా, ఇదంతా కూడా కేవలం మిడిల్ క్లాస్ లో క్లాస్ పీపుల్స్ గురించి చెప్పినటువంటి మాటలు. ఎంత కష్టపడతామా అని ఉన్నవాళ్ళకు కూడా పగలు రాత్రి డబ్బు సంపాదించేస్తారు. తీరా ఏదన్నా ఒక చిన్న రెస్ట్ తీసుకుని కోరిక తీర్చుకునే వాళ్ళకి టైం ఉండదు. సరే కష్టపడిన వాళ్ళకి టైం ఉంది కదా అనుకుంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉండదు అనమాట. రెండు రకాలుగాను ఉంటుంది. కృత్రిమమైన వెలుగుల్లాంటి అసహజపు నవ్వులతో, స్థిరత్వం లేని హడావుడి నడకలతో వెళ్ళేవాళ్ళు. ఇంకా న్యాచురల్గా నవ్వు అనేది ఉండదు. ఏదో నవ్వామంటే వెళ్ళామంటే వెళ్ళాం అట్లా అనమాట. ఇలా నడక కూడా ఏంటంటే టైం అయిపోతుంటే నడిచేటటువంటి నడక. ఇప్పుడు చూడండి, మీరైనా సరే స్కూల్కి వచ్చేటప్పుడు గేట్ క్లోజ్ చేస్తారు అనగానే ఎంత స్పీడ్గా వచ్చేస్తూ ఉంటారు. పక్కన ఎవరు పలకరించినా ఏం సమాధానం లేకుండా పిడిసారి కొడతారేమో, ఎందుకు బయట నిలబెడతారేమో అన్న భయం ఉన్నప్పుడు ఎంత స్పీడ్గా వచ్చేస్తారు, వస్తారా రాదా? అలా అనమాట. అంతా కూడా లైఫ్ అంతా కూడా ఎవరో బెదిరిస్తారని కాదు, జనరల్గా కూడా అంత బిజీగా ఉంటాయి అనమాట ఇక్కడ మనుషుల యొక్క నడకలో. ఆటో రిక్షాల్లో తిరిగే వాళ్ళు కొంతమంది, కార్లలో ప్రయాణించే వాళ్ళు కొంతమంది ధనవంతులు కూడా ఇక్కడ ఈ నగరంలో ఉంటారు అని చెప్పేసి అని చెప్తాం. నగరంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ప్రతిరోజు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ అన్ని వైపులా ప్రమాదాలు పొంచి ఉంటాయి. అన్ని వైపులా ఏ పక్క నుంచి అయినా ప్రమాదం రావచ్చు. 4 దిక్కుల్లోని రోడ్లలో మృత్యువు పొంచి ఉంటుందని కవి హెచ్చరిస్తున్నాడు అనమాట. వృక్షాల మీద ఉండే పక్షులు పరస్పరం కలిసిపోయి కలివిడిగా ఉంటాయి. నగరం అనే మహావృక్షం మీద నివసించే ఈ మనుషులు సాటి మనిషితో ఎటువంటి ఆత్మీయమైన పలకరింపులు లేకుండా, ఇరుగు పొరుగనే భావన కూడా లేకుండా ఎవరికి వారే ఏకాకిగా బతుకుతూ ఉంటారు. ఈ యాంత్రిక మానసిక స్థితిని నిరసిస్తున్నాడు కవి. దీన్ని నీకు వచ్చి ఇచ్చాను మీకు ఆన్సర్. యాక్చువల్గా నేనేం చెప్పాను, వృక్షాల మీద పక్షులు అని చెప్పేశాను. ఎవరికి వారే ఏకాకి అంటే పక్షుల గురించి మాట్లాడారు. ఇక్కడ నేను యాక్చువల్గా కాకుల గురించి మాట్లాడుకుంటూ వచ్చాను. యాక్చువల్లీ ఇక్కడ కాకికే ఒక డిఫరెంట్ క్వాలిటీ ఉంటుందమ్మా. ఇక్కడ ఒక కాకికి ఏదైనా చిన్న దెబ్బ కానీ ఒక ఇది కానీ జరిగితే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, దాని చుట్టూ తిరుగుతూ కావు అంటూ తెగ గోల చేసేస్తాయి. అసలు ఆ ప్రాబ్లం అది సాల్వ్ అయ్యే వరకు ఇంచుమించు వాటికి ఓపిక అయిపోయే వరకు అవి అరుస్తూనే ఉంటాయి అన్నమాట. అంటే ఒకటికి ఏదైనా జరుగుతున్నప్పుడు ఇంకొకళ్ళు రెస్పాండ్ అవ్వటం ఇక్కడికి వచ్చేటప్పటికి. అలాంటిది మీరు యాజ్ ఇట్ ఈజ్ ఈ పారాగ్రాఫ్ కొంతమంది రాశారు, కొంతమంది వర్క్ బుక్లో యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటూ వచ్చారనమాట. నేనేం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. సరే ఓకే, వాట్ ఎవర్ దే.
ప్రయోగశాలలో ఏవేవో రసాయన ద్రవాలు ఆమ్లాలు ఉంటాయి. వాటి చర్యలు అందరికీ కూడా అర్థం కావు. రసాయనశాల అంటే ఏం చెప్పాను? కెమిస్ట్రీ ల్యాబ్ అని చెప్పాను. కెమిస్ట్రీ ల్యాబ్లో ఏది పెడితే అది కలిపేసేస్తే ఏమవుతుంది? డాములు పేలిపోతుంది, మొత్తం మాట కలర్స్ అన్ని మారిపోతా ఉన్నాయి అనమాట. నగరం అంతకంటే అర్థం కాని రసాయన కెమిస్ట్రీ ల్యాబ్ కంటే కూడా భయంకరంగా ఉంటుంది ఇది. దాంట్లో ఒకసారి చదివితేనే అర్థమవుతుంది. ఇంకా ఈ కెమికల్ బాండ్స్ అవి జాగ్రత్తగా చూసుకుని ఇది 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 అని నేర్చుకుంటేనే అర్థమవుతుంది. కానీ మనం ఏమి నేర్చుకున్నా కూడా అర్థం కాదనమాట ఈ నగరం అనేది. నగరంలో బతుకుదామని వచ్చిన వాళ్ళు ఉపాధి దొరకకపోయినా ఏదో ఒక రోజు దొరుకుతుందని ఆశగా వేచి చూస్తూ ఉంటారు. వచ్చారు, నెల రోజులు ఉంటారు, 2 సంవత్సరాలు ఉంటారు, ఇప్పుడు కాదు రేపైనా ఏదో ఒకటి మంచి ఇదా ఉంటుందా అని చెప్పేసి అనుకుని ఇక్కడే ఉంటూ ఉంటారు అనమాట. ఇక్కడ సౌకర్యాలు, విలాసాలు, వినోదాలు, పై మెరుగులు బాగా బలంగా ఆకర్షిస్తాయి. మరోవైపు నిరుద్యోగం, జీవన వ్యయం భయపడుతున్నా నగరం విడిచి వెళ్ళబుద్ధి కాదు. అసలు పొరపాటును కూడా రావడమే కానీ తిరిగి వెళ్ళడం అనేది ఇష్టపడరు. కాలుష్యం కలవరి పెట్టిన, ట్రాఫిక్ జామ్లో జీవితం ఇరుక్కుపోయినా నగరం విడిచి ప్రశాంతంగా పల్లెలకు తిరిగిపోనివ్వని చిక్కుముడి విడదీయలేని పద్మవ్యూహం లాంటిది ఈ నగరం. ఇది సారాంశం. మీరు ఇప్పటి వరకు ఏ నగరాలను చూశారు? మీరు చూసిన నగరాలలో మీకు నచ్చని అంశాలు తెలపండి అని చెప్పేసాను. సిటీస్ ఇప్పుడు మన హైదరాబాద్ సిటీయే చూసుకుందాం. మన అందరం అలసి వచ్చిన వాళ్ళమే కదా. ఇంచుమించు సిటీ తీసుకుంటే ఏమవుతుంది? మంచి మంచి లైఫ్ అంతా కూడా ఉంటుంది. మంచి కాంప్లెక్సెస్ ఉంటాయి, అలాగే పెద్ద పెద్ద థియేటర్లు ఉంటాయి, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది, అలాగే కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయి. ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఇవన్నీ కూడా పాజిటివ్. అయితే నెగిటివ్ ఏంటి? రోడ్ల మీద డ్రైనేజీలు పెంగుతాయి, చెట్టు సోములో ఉండవు, అవునా కదా, మొక్కలు కెక్కలు ఏమీ ఉండవు, ఏంటి ప్యూరిఫై అయినటువంటి ఆక్సిజన్ అనేది మనకు అందదు, అవునా. అంత మనుషులు పరిగెడతానే ఉంటారు తప్ప ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకునే పరిస్థితే లేదు. ఒకరి ప్రాబ్లమ్స్ని ఒకళ్ళు పట్టించుకునే స్థితి అంతకంటే కూడా లేదు. మీ ఊరు నుండి ఎవరైనా నగరాలకు వలస వెళ్ళారా? ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అక్కడ ఏం చేస్తున్నారు? మనమే ఇక్కడ చాలామంది ఇప్పుడు మీరే ఉంటారు. మన నేటివ్ ప్లేస్ నుంచి వచ్చిన మన పేరెంట్స్ లేదంటే వచ్చేసిన వాళ్ళు ఉన్నాం కదా. ఎందుకు వచ్చాము ఇక్కడికి? అక్కడ సరిగ్గా సరైనటువంటి సదుపాయాలు లేక ఇక్కడికి రావడం అనేది జరిగింది అనమాట. ఏం చేస్తాం? ఏదో ఒక ఉద్యోగం దొరికిన కాడికి తీసుకుంటూ వెళ్తాం, అంతేనా? సరే, ఈ క్రింది కవితా పంక్తుల్లో తగిన అంతరార్థాన్ని గుర్తించండి. నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే. ఇప్పుడే అనుకున్నాం. ఎందుకంటే ఎవరి లైఫ్ హిస్టరీ కూడా ఎవరి లైఫ్ని ఆధారంగా తీసుకునే ఒక గ్రంథం రాసేయచ్చు. అందులో ఆనందదాయమైన విషాద కథలు అన్నీ కలిగలిపి ఉంటాయి అనమాట. చక్కగా మన దాంట్లో నుంచి ఇన్స్పిరేషన్ కూడా పొందవచ్చు అనమాట. ఓన్లీ మహనీయుల జీవిత చరిత్రలే కాదు, ప్రతి మనిషి యొక్క హిస్టరీ నుంచి కూడా ఏదో ఒకటి మనకి ఇన్స్పిరేషన్ పొందే అవకాశం ఉన్నటువంటిది నగరంలో ఉంది అని చెప్పేసి కవి గారు చెప్తున్నారు. అయితే దాన్ని కంపల్సరీగా పట్టించుకునేటటువంటి వాళ్ళు లేరు అని కూడా చెప్తున్నాడు అనమాట. నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి. ఇది ఇప్పుడు కూడా డిస్కస్ చేస్తాం. ఈ ఆన్సర్ సేమ్ క్వశ్చన్. మహానగరాల రోడ్లకు మరణం 4 వైపులు. ఎందుకని ఏ పక్క నుంచి ఏదొచ్చి మనల్ని చంపుతుందో తెలియదు అనమాట. ఏ వెహికల్ వచ్చి ఎలా గుర్తుందో తెలియదు. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మనం ఎన్ని చూస్తున్నాం తెల్లారులేసి నుంచి యాక్సిడెంట్స్ అమ్మా. మన జాగ్రత్తలో మనం ఉన్నప్పటికీ కూడా ఎదుటి జాగ్రత్త లేకపోయినా మనకే ప్రమాదం అనేది పొంచి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం అనమాట. ఈ క్రింది వచన కవితని చదవండి. నా జ్ఞాపకాలలో గూడు కట్టుకున్న మమతల ముల్లే, మలిన మెరుగని మట్టి మనుషుల ఎదమల్లె నా పల్లె, చుట్టూ బాంధవ్యాల పాతాల గరిగె నా పల్లె, అనుబంధాల పెరుగు గురిగి నా పల్లె, తనువంతా తంగేడు పూలు పేర్చుకున్న బతుకమ్మ, కాపు రాజయ్య గీతల్లో బోనాలెత్తిన పల్లె పడితి బొమ్మ, అసోయి దుళాల పీరల పండుగ, అలాయ్ బలాయిల దసరా పండుగ, ఆటల అల్లిబిల్లి జూలా నా పల్లె, నా పల్లెలో మా ఇల్లు ఊరంతటికి ఆనందాన్ని పంచే లోగిల్లు. ఇది ఒక ఊరు గురించి ఇచ్చినటువంటి నా జ్ఞాపకాలలో, నా యొక్క మెమరీస్లో గూడు కట్టుకున్న మమతలు. అంటే ఊరు అనగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతాం అనమాట. అలా అన్న మలిన మెరుగున, మలినము అంటే వేస్ట్, చెత్త ఏది కూడా లేనటువంటిది. మట్టి మనుషులు మట్టిలోనే బతుకుతారు. అలాంటి ఎదమల్లే నా పల్లె. చుట్టూ బాంధవ్యాలు ఎలా ఉంటాయి? పాతాళ గరిగే నా పల్లె. పాతాళలో నుంచి వచ్చినటువంటి చిన్న కుండ వాటర్, అంటే ఎంతసేపటికి దాంట్లో వాటర్ ఉంటూనే ఉంటుంది తప్ప దాంట్లో ఇంకిపోవడం అనేది ఉండదు. అందుకని ఆ రకంగా పోల్చడం అనేది జరిగిందనమాట. అనుబంధాల పెరుగు గురిగి నా పల్లె. అనుబంధాలతో కూడా ఉంది పెరుగు గురిగి. చిన్న గురిగి అంటే ఆడపిల్లలు ఆడుకుంటే చిన్న ఉంటే చూడండి అమ్మ బొమ్మలు అవ్వట అనమాట. తనువంతా తంగేడు పూలు పేర్చుకున్న బతుకమ్మ,
కాపు రాజయ్య గీతల్లో బోనాలెత్తిన పల్లె పడితి బొమ్మ. ఇక్కడ 2 పండుగల గురించి తంగేడు పులతో తయారు చేసినటువంటి బతుకమ్మ ఉంది, అలాగే కాపు రాజయ్య చేసిన బోనాలు ఎత్తినటువంటి ఆడపడుచుడు ఆ బొమ్మలో కనిపిస్తుంది. ఆసోయి దూలాల పీర్ల పండుగలను ముస్లిమ్స్ పండుగలు ఇచ్చాడు. అలాయ్ బలాయ్ దసరా పండుగ ఇచ్చాడు. ఆటల అల్లిబిల్లి జుల్లా నా పల్లెలో మా ఇల్లు ఊరంతటికి ఆనందాన్ని ఇచ్చే లోగిల్లు. లోగిల్లు అంటే ఇంటి ముందు ప్రదేశాలు అని చెప్పేసి చెప్తామన్నమాట. చదివారు కదా. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. కవితలోని ప్రాస పదాలను గుర్తించి రాయండి. ప్రాస అంటే రైమింగ్ ఉండేటటువంటి పదాలు. ముల్లే పల్లె, బతుకమ్మ బొమ్మ. అర్థమైంది. ఇల్లు లోగిల్లు ఇవి రైమింగ్ ఉండేటటువంటి వర్డ్స్ని మనం ప్రాస పదాలు అని చెప్పేసి చెప్తామని జరుగుతుంది. కవితలో కవి ఏ పండుగలు ప్రస్తావించాడు, ఏ పండుగలు పెట్టించాడు? బతుకమ్మ, బోనాలు, దసరా, పీర్ల పండుగ, ఇన్ని పండుగల గురించి చెప్పుకుంటూ వచ్చాడు కదా. మనుషుల నడుమ బాంధవ్యాలను కవి వేటితో పోల్చాడు? పాతాల గరిగెతో అలాగే పెరుగు గురిగెతో పోల్చాడు. పాతాల గరిగె, పెరుగు గురిగెతో బంధాలను పోల్చడం అనేది జరిగింది. కవితకు శీర్షిక పెట్టిండి. ఎందుకు ఆ శీర్షిక పెట్టారో వివరించాడు. కవితకు శీర్షిక మా పల్లె. ఎందుకు పెట్టాం? మా పల్లెలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అక్కడ వివరించడం కవితలో చెప్పడం జరిగింది కాబట్టి మా పల్లె అనేటటువంటి శీర్షిక ఇక్కడ పెట్టడం అనేది జరిగిందనమాట. అలిశెట్టి ప్రభాకర్ సిటీ లైఫ్ కవితల ప్రత్యేకత ఏమిటి? దీంట్లో మీకు ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? సిటీ లైఫ్ కవితల ప్రత్యేకత పాఠ్యభాగ వివరాలు, పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఉంటుంది చూడండి, దాంట్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సిటీ లైఫ్ కవితల ప్రత్యేకత. అలాగే కవి పరిచయాల్లో కూడా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై రాసిన ప్రఖ్యాతి పొందారు. ఆలోచన దృక్పథాన్ని కలిగించినటువంటిది. సిటీ లైఫ్లో ఏమేం కనిపిస్తాయి? ఏదైనా మొత్తం కూడా నగరంలోని మూలాలను అది నగరంలో మూలాలను ఈ సిటీ లైఫ్ కవితలో కవి మన కళ్ళకు కట్టినట్లు కనిపించాడు అనమాట. మనసు కళ్ళు తెరిస్తే అవి చక్కగా కనిపిస్తాయి అనేటటువంటి విషయంలో చెప్పుకుంటూ వచ్చినటువంటిది అనమాట. అలాగే పల్లెకు నగరానికి గల తేడాలు ఏమిటి? ఈ ఆన్సర్ మీరు రాయాలండి. పల్లెకు నగరానికి గల తేడాలు 5 పాయింట్స్ రాయాలి. పల్లెకి డిఫరెన్స్, నగరానికి ఉన్నటువంటి డిఫరెన్స్ పాఠ్యభాగ ఆధారంగా రాయండి. పాఠ్యభాగ ఆధారంగా, మీ సొంతంగా కాదు, పాఠ్యభాగ ఆధారంగా రాయండి. నగర జీవికి తీరిక దక్కదు, కోరిక చిక్కదు అనే కవితా పంక్తుల్లోని వాస్తవాన్ని వివరించండి. అవును, ఎందుకని? పగలు రాత్రి కష్టపడి పని చేస్తూ ఉంటాడు. ఆ పని చేసేవాడికి తన ఎంజాయ్మెంట్ చూసుకోవడానికి టైం అనేది ఉండదు. అలా అని చెప్పేసని ఖాళీగా ఉన్నతనికి చేతిలో డబ్బులు ఉండవు అనమాట. ఈ రకంగా నగర జీవికి తీరిక దక్కదు, కోరిక చిక్కదు అనేటానికి 2 రకాల ఎగ్జాంపుల్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. నగర జీవితంలో ఈ క్వశ్చన్ కూడా, నగర జీవితంలో ప్రతికూల అంశాలను ఇంత కఠినంగా వర్ణించడంలో కవి ఆంతర్యమీ ఉంటుంది. ఆల్రెడీ అతను అలిశెట్టి ప్రభాకర్ లైఫ్ హిస్టరీలో కవి పరిచయంలో అతని గురించి మనం విన్నాం కదా. సరే, దాని ఆధారంగా అసలు నగర జీవితంలో ప్రతికూల అంశాలని ఇంత కఠినంగా ఎందుకు వర్ణించాడు కవి అనేటటువంటి విషయాన్ని కూడా మీరు రాసి పంపించండి. అలాగే నగరంలో మనిషి జీవన విధానాన్ని పాఠం ఆధారంగా వివరించండి. నగరంలో మనుషుల లైఫ్ అనేది ఎలా ఉంది అని చెప్పేసని ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఇది ఒక్కొక్కసారి లాంగ్ ఆన్సర్ కూడా రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. మీరు రేపు రాయాల్సినటువంటి 3 క్వశ్చన్ ఆన్సర్స్. పల్లెకు నగరానికి గల తేడాలు ఏమిటి? నగర జీవితంలోని ప్రతికూల అంశాలను ఇంత కఠినంగా వర్ణించడంలో కవి ఆంతర్యం ఏమిటి? నగరంలో మనిషి జీవన విధానాన్ని పాఠం ఆధారంగా వివరించండి. ఆల్రెడీ వాళ్ళు న్యూస్ విన్నారా? విన్నారా లేదా? అక్టోబర్ 15 నుంచి ఇంకా స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే కనుక స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా విద్యా సంస్థలు తెరుచుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి న్యూస్ వచ్చింది కదా. అంటే ఏంటి? కంపల్సరీగా కంటిన్యూ అవుతాయి అనేనా అర్థము? ఇక్కడి నుంచి అయినా మేల్కోండి. నేను ఇంకొకసారి చెప్తున్నాను, F1కి F2కి మీ నోట్బుక్స్ ఇప్పటి వరకు మీరు రాసినటువంటి ఆధారంగానే మేము మార్కులు వేయటం అనేది జరిగింది. ఇంకా నిద్రపోతున్నారు, ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు హోంవర్క్లు రాయట్లేదు అనేది 2 డేస్ నుంచి అబ్జర్వ్ చేసి, డేవిడ్సన్ ఒకరోజు రాశాడు, ఒకరోజు రాయలేదు. సమీర్ ఏదో ప్రాబ్లం నాకు చెప్పాడు, మరి ఎంతవరకు ఏంటో తెలీదు. రవీంద్ర అసలు బోణి కొట్టలేదు, కుర్రాడు ఎప్పుడో స్టార్టింగ్ ఇచ్చాడు. శ్రావణ్ ఒకరోజు రాశాడు, ఒకరోజు రాయలేదు. అలాగే అమ్మాయిలు వచ్చేటప్పటికి నందిని అసలు నీ నెంబర్ కానీ నీది కానీ
ఎక్కడున్నావో మరి నాకు తెలియట్లేదు. రాఘవేణి ఈవిడ కూడా ఒక్కసారి కూడా నాకు హోంవర్క్ అనేది సబ్మిట్ చేయలేదు. ఆడపిల్లలు అయితే ఇద్దరే నా దగ్గర ఉన్నటువంటి లిస్ట్లో, ఆడపిల్లలు అయితే ఇద్దరే. కొంచెం జాగ్రత్త అమ్మా, మీ మంచిగా చెప్తున్నాము. మళ్ళీ ఈ సంవత్సరం కూడా కంటిన్యూ 2021, 22 బ్యాచ్లో రాస్తారా? వద్దు కదా. చక్కగా 21 ఇయర్ వచ్చేటప్పటికి ఎక్కడికి వెళ్ళిపోవాలి? కాలేజ్కి వెళ్ళిపోవాలా వద్దా? కాలేజ్ లైఫ్ ఇస్ ద డిఫరెంట్ లైఫ్ కదా. ఇక్కడి నుంచి అయినా నిద్రపోతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నిద్రపోకుండా పైకి లేసి ఉన్నటువంటి వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి పంపించండి. ఓన్లీ నాదేనే కాదు, అన్ని సబ్జెక్టులు కూడా ఫాలో అవ్వాల్సిందే. ఇంకో చెప్తున్నాను, మీకే చెప్తున్నాను, F1, F2కి దీంట్లోనే మీరు రాసినటువంటి వాటి ద్వారానే మేము మార్కులు అలాట్ చేయటం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని మాత్రం బాగా మైండ్లో గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ పంపించాలా 2020 మార్క్స్ పంపించాలి కదా. ఎలా? F1, F2 డిపెండ్ ఆన్ దిస్ ఓన్లీ. క్లియర్? ఓకే అమ్మా, ధన్యవాదాలు.